أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. قل لا أجد فيما أوحي إلي محرما على طاعم يطعمه إلا أن يكون ميتة أو دما مسفوحا أو لحم خنزير فإنه رجس أو فسقا أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن ربك غفور رحيم. ఓ ప్రవక్త, వారికి తెలుపు, నాపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానంలో వహీ ఆహార పదార్థాలలో చచ్చిన జంతువు, కారిన రక్తం, పంది మాంసం, ఎందుకంటే అది అపరిశుద్ధమైనది, రిజ్స్, లేక అల్లాహకు అవిధేయతకు పాల్పడి ఆయన పేరుతో గాక ఇతరుల పేరుతో కోయబడిన జంతువు తప్ప ఇతర వాటిని తినటాన్ని నిషేధించబడినట్లు నేను చూడలేదు. కాని ఎవడైనా గత్యంతరం లేని పరిస్థితులలో దుర్నీతికి ఒడిగట్టకుండా ఆవశ్యకత వలన హద్దులు మీరకుండా తింటే నీ ప్రభువు నిశ్చయంగా క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. وعلى الذين هادوا حرمنا كل ذي ظفر ومن البقر والغنم حرمنا عليهم شحومهما إلا ما حملت ظهورهما أو الحوايا أو ما اختلط بعظم ذلك جزيناهم ببغيهم وإنا لصادقون. మరియు యూదు మతం అవలంబించిన వారికి మేము గోళ్లు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. మరియు వారికి ఆవు మరియు మేకలలో వాటి వీపులకు లేదా ప్రేగులకు తగిలి ఉన్న మరియు ఎముకలలో మిశ్రమమై ఉన్న క్రొవ్వు తప్ప మిగతా క్రొవ్వును నిషేధించాము. ఇది వారి అక్రమాలకు విధించిన శిక్ష. మరియు నిశ్చయంగా మేము సత్యవంతులము. فَإِن كَذَّبُوكَ فَقُل رَّبُّكُمْ ذُو رَحْمَةٍ وَاسِعَةٍ وَلَا يُرَدُّ بَأْسُهُ عَنِ الْقَوْمِ الْمُجْرِمِينَ. ఓ ముహమ్మద్, ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే నీవు వారితో ఇలా అను, మీ ప్రభువు కారుణ్య పరిధి సువిశాలమైనది, కాని ఆయన శిక్ష పాపిష్టి ప్రజలపై పడకుండా నివారించబడదు.